స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునెను. స్తుతి యాగము అర్పించేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడన్న అంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అయితే అలా ఆ స్తుతియాగం చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ స్తుతియాగం చేసేటువంటి వ్యక్తికి ఆయన రక్షణ కనపరుచున్నట్లుగా దేవుని రక్షణ స్తుతియాగం చేసేటువంటి వ్యక్తికి కనపరుచున్నట్లుగా స్తుతియాగం చేసుకున్నటువంటి వ్యక్తి ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. దేవుని రక్షణతో కూడినటువంటి మార్గాన్ని సిద్ధపరుచుకుంటా ఉన్నాడు స్తుతియాగం చేసేటువంటి వ్యక్తి. ఈ వాక్యము ఇలాగను మనకి బోధిస్తూ ఉంది. మరి స్తుతి అంటే ఏంటి? యేసయ్య యొక్క లక్షణాలను, సృష్టికర్త అయిన దేవుని యొక్క లక్షణాలను మనం ఎరిగి ఉంటే ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఆయన యొక్క లక్షణాలను గురించి చెప్పడమే స్తుతి. మనకు బాగా తెలుసు దేవుడంటే సృష్టికర్త, దేవుడంటే రక్షకుడు, పాపుల రక్షకుడు, దేవుడంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడని, యేసు అంటే రక్షకుడని, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడని, పరిశుద్ధుడని, సర్వాధికారి అయిన దేవుడని, సర్వశక్తిమంతుడైన దేవుడని, భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని సమస్తమును సృష్టించినటువంటి దేవుడని మనకు బాగా తెలుసు. ఆ దేవుని గురించి మనకి ఏదైతే తెలుసున్నదో దానిని మనము ప్రార్థనలో ఆయనతో చెప్పడమే స్తుతి. ఒక మాట, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పునరుద్ధానుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, మహిమోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం, సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం, పాపుల రక్షకుడా నీకు స్తోత్రం, మా రక్షణ దుర్గమా నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇలాగ చెప్పడం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే దేవునికి మహిమ కలుగుతూ ఉంది. ఇలాగా మనము దేవుని సన్నిధిలో ఇలాగ మనం చెప్పడం ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది. మనము ఆయన రక్షణ మనకు కల్పించడానికి మనకై మనం మార్గాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అంటే సాతానుడు మనకి ఏదైనా కీడు కలగజేస్తూ ఉంటుంది. ఇది ఏ విషయంలో, ఏ కోణంలో, ఏ దినమున, ఏ పరిస్థితుల్లోనైనా సాతానుడు మనకు కల్పించేటువంటి కీడులు ఏవైనా ఉంటే అది ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, శారీరకపరమైన, ఆత్మీయపరమైన ఏ పరమైనదైనా సరే దాని నుండి మనల్ని తప్పించి యేసయ్య రక్షణను మనం పొందుకోవాలి అంటే స్తుతి ఒకటే మార్గం. స్తుతి చేయడం ద్వారా మనము ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధం చేసుకుంటాం మన జీవితంలో. కనుక స్తుతి చేద్దాం, మన పరిస్థితులను మార్చుకుందాం. స్తుతి స్థితిగతులను, పరిస్థితులను మార్చగలుగుతూ ఉంది. కనుక మనము స్తుతి చేస్తూ దేవుని నామమును ఘనపరుస్తాం. మన జీవితంలో ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మా జీవితంలో మేము స్తుతి చేయడం ద్వారా మా పరిస్థితులన్నిటినీ మార్చాడు, మా స్థితిగతులన్నిటినీ మార్చాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిస్థితులను, మీ స్థితిగతులను మార్చి దేవుని రక్షణ కనపరుచుకునేటువంటి ఒక దారిని మీరు ఏర్పరచుకోవాలని నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఈ స్తుతి అర్పించడానికి మనమందరము నేర్చుకోవాలన్నటువంటి సదుద్దేశంతో మీ వద్దకు ఈ వాక్యమును తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన వెనుకడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
ఎందరైతే ప్రభువా స్తుతి యాగము అర్పించేటువంటి వాడు దేవుని మహిమపరుస్తున్నాడని, దేవా అలాగే నిన్ను మహిమపరచుట ద్వారా స్తుతి యాగము చేస్తున్నటువంటి అర్పిస్తున్నటువంటి వ్యక్తికి నీవు రక్షణ కనపరుచున్నట్లుగా అతను ఒక మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు నీ వాక్యాన్ని దేవా విని ఉన్నారో ప్రభువా, వారందరికీ కూడా ప్రభా స్తుతి చేయటం నేర్చుకొని నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచి వారి జీవితంలో నీ రక్షణ మార్గాన్ని ఏర్పరచుకున్నట్టుకు సహాయాన్ని దయచేయండి. దేవా నా జీవితంలో మీరు ఇచ్చిన రక్షణ మార్గమును బట్టి మేము సిద్ధపరచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి తండ్రి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రం, మీరు ఇచ్చిన అభిషేకమునికై స్తోత్రం, మీరు ఇచ్చిన ఆశీర్వాదమునికై స్తోత్రం, మీరు ఇచ్చిన నూతన దిన ఆయుష్ ఆరోగ్యం నెమ్మది దీవెన సమాధానాలన్నింటి బట్టి తండ్రి నీకే వందన స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు పునరుద్ధానుడు పరిశుద్ధుడు నజరేయుడు పునరుద్ధానుడు నిజరక్షకుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వ సృష్టికర్త సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం పేరట స్తుతి ఆరాధన సమర్పిస్తూ ప్రార్థించి దేవ ఎందరైతే ఈ మాటలు వింటా ఉన్నారో వారందరి జీవితాల్లో నీ పరిశుద్ధాత్మ కార్యం జరుగునట్లుగా రక్షణ లేని వారికి రక్షణను, రక్షించబడిన వారు ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుకున్నట్లుగానో మీరే కృప చూపించి సహాయం దయచేయమని చేసిన మేలులన్నిటి బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని విషయాల్లో ఆత్మ వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లబడినట్లుగా మీరు కృపను కనికరమును సహాయాన్ని దయచేయమని అనేకులు రక్షించబడినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరే నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగింపచేయమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.